అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజున పూజ చేసుకునేవారైనా, పూజ చేయడం కుదరని వారైనా, ఎవరైనా సరే ఈ వ్రత కథను తప్పనిసరిగా విని కథా అక్షతలను శిరసును ధరించాలి. కొన్ని అక్షంతలను చేత్తో పట్టుకుని భక్తి శ్రద్ధలతో కథను విందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం, గురువుగారు సాయిరాం గారు. కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. కథ ప్రారంభ. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యలతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము, సమస్త వస్తువాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించారు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్ కామాద్య సిద్ధిప్రథమము అయిన వినాయక వ్రతం ఒకటున్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుణ్ణి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలను, పుష్పాలను, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేదవిధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్షభోజ్యాదులతో భోజనం చెయ్యాలి. మరునాడు ఉదయం స్నానం సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజను చెయ్యాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చెయ్యాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకు గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైనది ఈ వ్రతం. త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శామంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా యుదరమునందునే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతని ఉదరమునందునే ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమును తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యమును ధరింపచేశారు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్లి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దుగా ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాట సూత్రధారియగు నరహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించసాగాడు.
గజాసురుడు పరమానందభరితుడై ఏం కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమశివుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యమగు చేసి నా చర్మముని ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరములు ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లవుతుంది అని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గుర్తించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములలో తనకై ఉంచిన నలుగుపిండితో పరమధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలునిగా కనిపించింది. దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్యసుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదు అని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరశ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శరమును శాశ్వతమును త్రిలోక పూజితమును కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకే ఇమ్మని కోరాడు. గజాననుడు మరగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోనూ పవిత్ర నదులన్నిటిలోనూ స్నానము చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పారు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాలన్నిటి నదులన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రము ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవన్నీ సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మొన్నగునవన్నీ కూడా కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకు ఇచ్చి, కొన్ని చేతధరించి మందగమనుగా సూర్యాస్త సమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానెనను చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున చంద్రుడు వినాయకుని అవస్థను చూసి వికటముగా నవ్వాడు.
అంత రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గు అవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాపనిందలు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భర్తలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియముగా చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటకై వీరికి ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలపగా అతడు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుని సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతి, నీ శాపము వలన ముల్లోకములకు కీడు వాటిల్లింది. కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుణ్ణి చేరదీసి ముద్దులాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుణ్ణి చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకుండా సుఖముగా నుండిరి. ఇలా కొంతకాలం గడిచెను. శామంతకోపాఖ్యానం. ద్వాపర యుగముగు నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుణ్ణి దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమైంది. నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచుండగా పాలల్లో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారువుల బంగారమిచ్చు దానిని ఏ ఆప్తునకైనా ఎవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రేసానుడు ఆ శమంతకమణిని కంఠమునకు ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసమనుకుని ఖండించి భ్రమించి అతనిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని, నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్నమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతుకుగా ఒకచోట ప్రేసానుడి కళేబరము, సింహము కాలిజాడలు, పిదప ఎలుకబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వతగుహ ద్వారమును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచ్చట బాలిక ఊయలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములతోనూ రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణహంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్తజనపోష, భక్తరక్షక, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే వరం కోరుకోమనగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుంది అని మీరు సెలవిచ్చారు.
అది మొదలు మీ నామస్మరణ చేయొచ్చు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు జీవితేచ్ఛ లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కులేదు అంటూ భీతిచే పరిపరి విధములా ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింతలు బాపుకొనుటకు ఇట్లు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంతా తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్రు సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నములతో మణితోనూ శ్రీకృష్ణుడు పురము చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకే చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తునకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకుంటిరి, మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశంబున చంద్రదర్శనమేయనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథ విని అక్షంతలు శిరస్సును దాల్చినవారు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వేజన సుఖినో భవంతు. ఇక్కడితో కథ సంపూర్ణమైంది. మన చేతిలో పట్టుకున్న కథ అక్షంతలను స్వామివారి మీద కొన్ని వేసి మిగిలిన అక్షంతలను కళ్ళకద్దుకుని మన శిరస్సున ధరింపజేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.